అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో వంశీ అనే కుర్రాడు డిగ్రీ చదువుతున్నాడు. అతను రోజూ కాలేజీకి వెళ్ళేవాడు. చాలా బాగా చదువుకునేవాడు. అలా తన జీవితం సాగిపోతుంది. అప్పుడు తన ఇంటి పైన ఖాళీగా ఉందని వాళ్ళ నాన్న వేరే వాళ్లకు ఇల్లు అద్దెకు ఇవ్వడం జరిగింది. అందులో ఒక అందమైన ఆంటీ ఉండేది. అనుకోకుండా ఒకరోజు వంశీ మేడపైకి వెళ్ళి చదువుకుందాం అనుకుంటాడు. తను వెళ్తుండగా ఆంటీ కనబడుతుంది. ఏమీ తెలియక వంశీ కిందకు వస్తాడు. నాన్న, ఎవరు వాళ్ళు? మన ఇంటి పైన ఉన్నారు అని వాళ్ళ నాన్నతో అంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న, నేనే ఇల్లు ఖాళీగా ఉన్నదని అద్దెకు ఇచ్చానురా అంటాడు. ఓ అవునా నాన్న అని అంటాడు. వంశీ కుర్చీలో కూర్చొని చదువుకుంటాడు. అప్పుడు ఆంటీ మేడపై నుంచి పిలుస్తుంది. వంశీ అనుకుంటాడు, తనేంటి నన్ను పిలుస్తుంది అని. సరేలే వెళ్దాం అని వెళ్తాడు. ఆంటీ వంశీతో ఇలా అంటుంది, ఏంటి వంశీ, అలా నన్ను చూసి వెళ్ళిపోయావు? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఎందుకు వెళ్ళావు అని అంటోంది. ఆంటీ, లేదండి, నేను చదువుకుందాం అని అలా మేడపైకి వచ్చాను. అంతలో మీరు కనబడడంతో వెళ్ళిపోయాను అని అంటాడు. ఓ అంతేనా, నేను ఇంకేదైనా అనుకున్నాను అని అంటుంది ఆంటీ. అలా వాళ్ళ ఇద్దరి మధ్య స్నేహం పెరుగుతుంది. అలా వాళ్ళు అప్పటి నుంచి చాలా దగ్గరి సంబంధంలా కలిసిపోతారు. అప్పుడు మొదలవుతుంది అసలు కథ.